టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ఒక న్యూస్ వైరల్ అవుతుంది. ఏమంటే ముద్రగడ్డ పద్మనాభం వైసీపీలో చేరిపోయారు అని. కానీ ముద్రగడ్డ పద్మనాభం వైసీపీలో చేరను అని ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చేశారు. మొన్నటి దాకా అంబటి రాయుడు వెళ్ళి వైసీపీలో చేరి రాజీనామా చేసేసి 10 రోజులకే బయటకు వచ్చేసిన విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. కాపులు అనగా గుర్తు వచ్చేది తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలు. ఇక అక్కడ ఇక్కడ కృష్ణ, గుడివేడ, కొన్ని ప్రాంతాలు, అటు ఉత్తరాంధ్రలో కూడా ఒక మాదిరిగా ఉన్నారు. అయితే గతంలో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో 2014లో చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేశారు కాపులు అనేది 100% నిజం. కానీ చంద్రబాబు నాయుడు ఆ టైంలో కాపు కార్పొరేషన్ పెడతానని చెప్పి కాపులకు మేలు చేస్తానని చెయ్యరా. సరే, కాపులు వెంటనే యూటర్న్ తీసుకొని వైసీపీలోకి వచ్చి వైసీపీ వాళ్ళకి మద్దతు ఇచ్చి వైసీపీకి చేశారు అని కొందరు అంటున్నారు. కానీ వైసీపీ కూడా కార్పొరేషన్ అయితే పెట్టింది, కానీ వాళ్ళకి ఇస్తామన్నంత రేషియోలో వాళ్ళకి రిజర్వేషన్లు కేటాయించాల. వాళ్ళ ప్రాధాన్యతను పట్టించుకోలా అంటున్నారు కాపులు. కాబట్టి ఇప్పుడు కాపులు జనసేనకి, టీడీపీకి సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు. కాపులు అనే వ్యక్తులు కొన్ని కులాలు కలిసి కాపులయ్యారు. వాళ్ళు చేసేది తప్పు కాదు. వాళ్ళు వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ గురించి ఉన్నత స్థితి కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. బుద్ధి చెప్పాలని ప్రభుత్వానికి ఒక అవకాశం చంద్రబాబు నాయుడికి ఇద్దామని చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు ఒక అవకాశం, కానీ ఆయన ఉపయోగించుకోలేదు. ఈసారికైనా ఇప్పటికైనా కాపులు చంద్రబాబు నాయుడు మారుతాడు అనే అవకాశం ఇస్తున్నారు అన్నట్టుగా ఉన్నది విశ్లేషకులు అంటున్నారు. ఇది కాపులు కానీ టీడీపీ వైపే ఉన్నారు లేదా పవన్ కళ్యాణ్ వైపు ఉన్నారు అనుకుంటే, గతంలో భీమవరంలో ఉన్నప్పుడే, భీమవరంలో పోటీ చేసినప్పుడే పవన్ కళ్యాణ్ని గెలిపించి ఉండేవారు. లేదంటే విశాఖపట్నంలో అన్నా గెలిపించి ఉండేవారు ఏదో ఒక స్థానం నుండి. 2 స్థానాలు కాపులు అనొచ్చు, అక్కడ ప్రజలు అనొచ్చు, పవన్ కళ్యాణ్కి పవర్ ఇవ్వలేదు అన్నది జగమెరిగిన సత్యం. ఈసారి మాత్రం పవన్ కళ్యాణ్కి కొంతమంది కాపు పెద్దలు మాట ఇచ్చారంట. నువ్వు నుంచో మేము గెలిపిస్తాం అంటూ చెప్పారని కొంతమంది విశ్లేషకులు, రాజకీయ విశ్లేషకులు, మేధావులు చెప్తున్నారు. కాబట్టి ఎవరు ఏం చేస్తారో స్వచ్ఛమైన నిరంకుశ పాలన లేకుండా చక్కటి స్వతంత్రమైన ప్రభుత్వాన్ని అవకాశం ఇవ్వాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ మీ అభిప్రాయాలు తెలియజేయాలని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ.